ఒక యజమాని సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంత ఆశపడతాడో, ఒక ఫ్యామిలీ మొత్తం సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంత కోరికగా ఉంటుందో, అలాగే భార్యకి తనకంటూ ఒక కిచెన్ అందంగా, నీట్‌గా ఉంచుకోవాలని ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మేము సిటీకి షిఫ్ట్ అయ్యే కన్నా ఇక్కడ ఉండటమే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ ఎప్పటికైనా సిటీకి వెళ్ళిపోవాలి కదా అని దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని బాగు చేసుకోవాలని అనుకోలేదు. అలాగే చూస్తూ చూస్తూ 2 ఇయర్స్ అయిపోయాయి. తీరా ఇప్పుడు కుదుర్చుకొని రెనోవేషన్ స్టార్ట్ చేద్దాము అని టైల్స్ అవి తెప్పించిన తర్వాత మెసేజ్ వచ్చింది ఆఫీస్ నుంచి ఇంకొక 3-4 మంత్స్లో రావాలి అని. 3-4 మంత్స్లో వెళ్ళిపోయే ఇంటికి ఇంత రెనోవేషన్ ఎందుకని ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా 3,000 to 4,000లో విత్ టైల్స్ అండ్ రెనోవేషన్ కంప్లీట్ చేశాము. పూజ గదిని చక్కగా ఇలా సిమెంట్తో స్టెప్ వైజ్ కట్టించుకున్నాను, విగ్రహాలు పెట్టుకోవడానికి బాగా అందంగా ఉంటుందని. ఇంట్లో మిగిలిపోయిన పాత రెడ్ ఆక్సైడ్ అండ్ వైట్ పెయింట్ ఉంది. సో వాటిలతో నాకు వీలైనంత వరకు నేను పెయింట్ చేసుకున్నాను. సో ఇలా పాత ప్యాన్స్ ఉన్నాయి కదా, వీటిని పడేయకుండా ఈ మధ్య బాగా ట్రెండింగ్గా ఉంటున్నాయి కదా, సో ట్రై చేయాలని ఇది కూడా ఒక ట్రై చేశాను. దీనికైతే డబుల్ కోటింగ్ వేయాలి, లేదంటే ఐరన్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా చక్కగా ఒక కోటింగ్ వేశాక ఇది చక్కగా ఆరిపోయాక అప్పుడు మనం రెండో కోటింగ్ వేసుకోవాలి. అలాగే ఎలాగో సిమెంట్ చేసి మళ్ళీ పెయింట్ వేయట్లేదు కదా, ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా ఇల్లు పాతదానిలా కనిపించకుండా ఉండడానికి ఇలా అంచులుంటాయి కదా, వీటికి నేను అదే రెడ్ పెయింట్ని వాడుతున్నాను. వైఫ్ ఏం చేయాలన్నా హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే మనం ఏదీ చేయలేము. సో థ్యాంక్స్ టు మై హస్బెండ్, తను కూడా చాలా వరకు నాకు హెల్ప్ చేశారు. ఎంతో ఇష్టంగా చేసుకుంటున్నాను కాబట్టి నాకు అసలు కష్టమని అనిపించలేదు. సో చూసారు కదా, ఇలా మొత్తం బార్డర్స్ అన్నీ వేసేసాము. నా ప్లాన్ ఏంటంటే దీని మీద చక్కటి డిజైన్ వేయాలని వైట్ పెయింట్తో. ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నాకైతే భయంగానే ఉంది అవుట్పుట్ ఎలా ఉంటుంది అని. నాకు 2 ఇయర్స్ బేబీ ఉందండి, అందుకే నేను పగలపూట వేయలేను. తను నిద్రపోయాక రాత్రిపూట లేసి ఇలా నేను డిజైన్స్ అన్నీ చేసుకుంటున్నాను. నాకు ఈ రూమ్ మొత్తం బార్డర్స్ అన్నీ వేయడానికి 3 to 4 అవర్స్ పట్టింది. చాలా పేషెన్స్గా కూర్చొని నిదానంగా వీలైనంత వరకు పర్ఫెక్ట్గా వేయడానికి ట్రై చేశాను. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు లక్షల లక్షల డబ్బులే ఉండక్కర్లేదండి. మన మెదడుకి వచ్చిన చిన్న చిన్న ఐడియాస్ తోటి మనం చాలా అందంగా చేసుకోవచ్చు కిచెన్ని కానీ, లివింగ్ రూమ్ని కానీ. ఆఫీస్ నుంచి కాల్ రాకముందు నా ప్లాన్ ఏంటంటే వాల్ స్టిక్కర్స్ అవి తీసుకొని వచ్చి వాటినంతా అంటించేసి ఆ పగుళ్ళ దగ్గర సిమెంట్ అది చేసి పెయింట్ చేయాలి అని. బట్ ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది అని ఆ ప్లాన్ డ్రాప్ అవుట్ చేశాను. ఇది పాతిళ్ళు అవ్వడం వల్ల ఎక్కువగా బూజు దుమ్ము పడుతూ ఉంటుంది. రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టీల్ ర్యాక్ తుప్పు పడుతుంది, అందుకని నేను వైట్ పెయింట్తో పెయింట్ చేశాను. అండ్ ఇందాక ప్యాన్ చూపించారు కదా, మధ్యలో నేను డబుల్ కోటింగ్ వేసాను అండ్ ఆ వైట్ పెయింట్ తోటే ఇలా రాసుకున్నాను. సో కిచెన్లో డిజైనింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ గ్రాసరీస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. వీలైనంత వరకు ఇలా ట్రాన్స్పరెంట్ థింగ్స్ యూస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే ఎందులో ఏముంది ఎప్పుడు పురుగు పడుతుందో తెలియదు కదా. ఇలా ట్రాన్స్పరెంట్వి ఉండడం వల్ల మనకి ఏవేవి అయిపోయినాయి అనేది కూడా నోట్ చేసుకోవచ్చు. నేనైతే గ్లాస్వి ప్రిఫర్ చేస్తాను, బట్ నేను చెప్పాను కదా బడ్జెట్ ఇప్పుడు అంత పెట్టడం ఇష్టం లేక నేను ఆపేశాను. నాకు ఈ గ్రాసరీస్ అరేంజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఏమైపోయినాయి అని చెప్పి నేను పక్కన నోట్ చేసుకొని పెట్టుకుంటాను, సో దట్ మంత్లీ గ్రాసరీలో నేను మర్చిపోకుండా ఉంటాను. అండ్ ఫైనల్గా లోపల కిచెన్ అయితే అయిపోయింది. ఇంకా పూజ రూమ్ పెయింట్ డబల్ కోటింగ్ వేశాను. అది మొత్తం ఆరిపోయింది కదా, ఇప్పుడు ఇలా చిన్న చిన్న బార్డర్లు వేసుకొని డిజైన్ చేసుకుంటున్నాను. నాకు ముగ్గులేం అంతగా రావు, కానీ పూజ గదిని బాగా అందంగా నీట్గా పెట్టుకోవాలనే ఇంటెన్షన్తో ట్రై చేసి ఏదో వచ్చినాయి కొన్ని ఇలా గీస్తున్నాను. సో చూసారు కదా, పూజ గది ఫైనల్ లుక్ కదండి. అండ్ హోల్ ఆఫ్ ద కిచెన్ ఇది ఫైనల్ లుక్. మీకు ఈ లుక్ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
మేము త్వరలోనే మా హస్బెండ్ వర్క్ లొకేషన్‌కి షిఫ్ట్ అవుతాము. కాబట్టి నేను అక్కడ న్యూ లుక్ ఎలా క్రియేట్ చేస్తాను, కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా చేస్తాను అన్నీ చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.